రాంబాబు మాట్లాడిన విషయాలు కానీ జోగి రమేష్ మాట్లాడిన విషయాలు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. ఇండస్ట్రియల్గా, లా అండ్ ఆర్డర్లో కానీ, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, మంత్లీ కరెక్ట్గా పెన్షన్స్, శాలరీస్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోతుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తే చంద్రబాబు నాయుడు ఏమో కన్స్ట్రక్టివ్ మోడ్, జగన్మోహన్ రెడ్డి ఏమో డిస్ట్రక్టివ్ మోడ్. వాళ్ళు డిస్టర్బ్ చేసి ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసే పని. ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్లోనే మాట్లాడాను, నోరు జారింది అనేది కాదు, కావాలనే మాట్లాడుతున్నారు. నేను దయచేసి ఒకటే చెప్తున్నా కూటమి నాయకులకి అందరికీ కూడా, తెలుగుదేశం వారికి, కార్యకర్తలకి, నాయకులకి, వాళ్ళు వేసిన ట్రాప్ ఇది. ఆ ట్రాప్లో పడద్దు. వారికి మనకి ఏంటి తేడా? వారు గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో నోటికొచ్చినట్లు మాట్లాడి ఎక్కడ చూసినా కూడా అల్లర్లు సృష్టించితేనే ప్రజలు వాళ్ళని శిక్షించారు. అది రివర్స్ ఇప్పుడు చేయాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ ట్రాప్లో ఎవరు పడద్దు. ప్రజలు వాళ్ళని శిక్షిస్తారు. ఆల్రెడీ శిక్షించారు, ఇంకా కూడా 11 సీట్లు కూడా రాకుండా శిక్షిస్తారు. కానీ మనం మాత్రం ఎలాంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కంటే ఒక మంచి పేరుంది. చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కాపాడుతాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని ఆలోచనలో ప్రజలు ఉన్నప్పుడు వారిని డైవర్ట్ చేసేదానికి ఈ డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఆ ట్రాప్లో ఎవరు పడద్దని చెప్పేసి నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా.